1210 కిలోమీటర్ ట్రిప్పులో ఇప్పుడు 8 కిలోమీటర్లు మిగిల్చాం మనం. వెళ్ళినా దింపడానికి ఉండరు. పొద్దున్నే దింపుతారంటే 5 to 8 వరకు అక్కడ స్కూల్ బస్సులు అవి వెళ్తాయని చెప్పేసి అలా చేయరంట. లోడ్ కానీ టైర్ చూస్తే కంపెనీ టైర్లేనండి. లోడ్ చూస్తే భారీగా అంటుంది. ఎందుకే అది వెయిట్ ఏం కాదు నాకు తెలిసి. టైర్లు కూడా ఏం నొక్కలేదు కానీ మరి ఏం లోడో కానీ. హైట్ చూడండి, యాంగ్లర్ ఎంత ఉన్నాయో మళ్ళీ వాటికి ఇంకో సగం హైటు. ఇక్కడ నుంచి 330 కిలోమీటర్లు వెళ్ళాలండి మనం. నెక్స్ట్ 30 కిలోమీటర్లు వెళ్తే నాయుడుపేట వస్తుంది. ఇంకా అక్కడ నుంచి మనం బెంగళూరు హైవే, అదే తిరుపతి హైవే ఉంది కదా, అలాగా తిరిగిపోతాం. అలా వెళ్తుందండి జర్నీ. నాయుడుపేట నుంచి ఇప్పుడు తిరుపతి, శ్రీకాళహస్తి ఈ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా ఇక్కడ నుంచి శ్రీకాళహస్తి 15 కిలోమీటర్లు ఉంది. తిరుపతి వచ్చి 60 ఎంతో చూపిస్తుందండి. ఇంక ఇదే రోడ్డు అంటే మనం వెళ్ళాల్సిన లొకేషన్కి వచ్చేటప్పటికి 300 కిలోమీటర్లు ఉందండి. ఇంకా ఇదేంటి నెంబర్ తగ్గుతలేదు ఇంకా అలా ఎంతసేపు వెళ్ళినా కానీ. ఇప్పటికి ఇందాక కరెక్ట్గా అలా గంటకి 50 కిలోమీటర్లు యావరేజ్ అవుతుందండి మనం వెళ్ళేది. ఎదర బోర్డు ఉన్నది తిరుపతి 54 కిలోమీటర్స్, కడప 172, పెళ్ళకూరు అంటే కిందకి వెళ్ళిపోతాయి. తిరుపతి రోడ్లో ఫస్ట్ టోల్ గేట్ కూడా దాటేసాము. ఇంకా ఇక్కడ నుంచి తిరుపతి అయితే 25 కిలోమీటర్లు ఉంది. 25 ఉన్నదండి. నాకు మైండ్ పని చేయట్లేదండి పొద్దున్నే ఇదే పని మీద ఉండడం వల్ల. లొకేషన్ మాత్రం ఇంకా గుర్తొచ్చేది ఇదే కదండి. తిరుపతి అనగానే మనకి ఎదర బోర్డు ఉందండి, చూద్దాం ఉండండి. 25 కిలోమీటర్లు అండి. టోల్ గేట్ వచ్చి 135 రూపాయలు కట్టయింది. ఇంకా బెంగళూరు 272 కిలోమీటర్లు ఉంది. మనం వెళ్ళాల్సింది వచ్చేసి 260 ఎంతో చూపెడుతుందండి లొకేషన్. ఓవరాల్గా మనం ఈ ట్రిప్ కాగా 950 కిలోమీటర్లు వెళ్ళామండి. అంటే వచ్చాం 950 కిలోమీటర్లు వచ్చాం. ఇంకా 260 కిలోమీటర్లు అంటే 1210 కిలోమీటర్లు ట్రిప్. ఇంకొక 50 కిలోమీటర్లు అయిన తర్వాత ట్రిప్ అలాగే 0 అయిపోద్ది రీడింగ్. In 500 meters, keep right to stay on National Highway 71. రైట్ సైడ్గా ఉండాలంట. ఉందా ఏముంది అనుకోవచ్చు. ఏంట్రా బాబు తోడమే చూపెడుతున్నాడు, ఇంక ఏమి తిండా తాగడా అని చెప్పేసి అనుకోవచ్చు. నేను పొద్దున అయితే ఏం తినలేదు తాగలేదు కూడానండి. గమ్ముని లోడ్ దింపేసి దాకా నాకు అంత ఉండదు. ఎందుకంటే ఫస్ట్ వెళ్తున్నాం కదా, ఎలా ఉంటుంది ఏంటి అని తెలియదు. ఒకళ్ళేమో బాగా లేట్ నైట్ వెళ్ళకూడదు అంటున్నారు, ఒకళ్ళేమో ఎర్లీగా వెళ్ళకూడదు అంటున్నారు. సరే 4 కిలోమీటర్స్. సో ఇవన్నీ ఆలోచించుకుని ఇంకా వీలైనంత తొందరగా వెళ్ళిపోదాం, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నాను. అనుకున్న దానికన్నా లేట్ అయిపోయేలా ఉందండి బాబు. రోడ్డు పనులు జరుగుతున్నాయి బారు. గూగుల్ మ్యాప్లో కూడా మొత్తం ఆ రోడ్లో కూడా చూపించింది, కర్ణాటక రోడ్లో కూడా చూపిస్తుంది. లాగ్ అయిపోద్దేమోనండి. కానీ ఈ కనిపిస్తుంది కదండి గుడి, ఒకలామాత గుడి అంట. తిరుపతిలో ఏంటంటే పెద్ద తిరుపతి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి నిజంగా అదో వైబ్ అండి. అది నిజంగా సన్నాయి అవి మోగుతూ ఉంటాయి కదా, మైండ్కి నిజంగా చాలా ప్లెజెంట్గా అనిపిస్తాయండి అవి. నాకైతే అలా అనిపించింది. మరి నా అభిప్రాయం, మీలో కూడా చాలామంది వెళ్ళి ఉంటారు కదా, మీకు ఎలా అనిపించింది? ఒకవేళ వెళ్తే కనుక కామెంట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకో 2 కిలోమీటర్లు వెళ్తే మరి ఈ రోడ్డు వర్క్లు అయితే కంప్లీట్ అవుతుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది తిరుపతిలో ట్రాఫిక్ అవ్వకుండా ఫ్లైఓవర్లు అవన్నీ వేస్తున్నారు. మరి ఎదరికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు. ఇగో ఇప్పుడు ఇది దాటి మనం వెళ్ళడం ఇదంతా కూడా ఫస్ట్ టైం అండి. మరి చలి మాత్రం మామూలుగా వేయట్లేదు భయ్యో. హైవే మాత్రం భలే ఉందండి. ఇంకా ఇదే హైవే అంటే మనం 25 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. మొత్తం ట్రిప్ 996 కిలోమీటర్లు వచ్చాం ఇప్పటికి. ఇంకో 4 కిలోమీటర్లో ఆ ట్రిప్ 0 అయిపోద్ది. మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇంకా 200 కిలోమీటర్లు. అది టైం చూపెట్టడం 11ంటికి చూపెడుతుంది, కానీ 11ంటికి వెళ్దాం అనుకోండి
ఇంకోటి ఇష్టం ఏంటంటే నైట్ వెళ్ళినా దింపడానికి ఉండరు. పొద్దున్నే దింపుతారంటే 5 to 8 వరకు అక్కడ స్కూల్ బస్సులు అవి వెళ్తాయని చెప్పేసి అలా చేయరంట. 8 తర్వాత మన బండి దింపుతారంట. ఇదేంది ఇదో చూడాలి ఏమవుతుందో ఏంటోనండి. ఇప్పుడు కింద నుంచి వెళ్ళిపోతే కనుక 4 కిలోమీటర్లు వెళ్తే కాణిపాకం అంటండి. ఇటు సైడ్కి మనం స్ట్రైట్ ఇంకా ఒక 8 కిలోమీటర్లు వెళ్ళాలి. 8 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి టర్నింగ్ ఉన్నది, అటు సైడ్ తీసుకోవాలి. ఇంకా 180 కిలోమీటర్లు అయితే చూపెడుతుందండి. టైం వచ్చి 7:30 అయింది. కొండల భయంగా వెళ్తున్నాం. అసలు ఇదే డే టైం అయితే భలే ఉందండి. మొత్తం లొకేషన్ అంతా చక్కగా చూసుకుందాం. ఎప్పుడూ రాలేదు అసలు. మనం అయితే చిత్తూరు నుంచి ఇప్పుడు మళ్ళీ హైవే వేరే దిక్కుకి మారింది. ఇది ఈ హైవేలో ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఇంకెక్కడ కొంచెం తినడానికి అన్నిటికి మన బండి ఆపుకోవడానికి అన్నిటికి బాగున్నట్టు అనిపించింది. సో ఇంకెక్కడైతే ఆగిపోయాం. 7:30 అయిందండి టైం. 1040 కిలోమీటర్లు. ఇంకా ఎంత 170 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇంచుమించు 600 కిలోమీటర్ల తర్వాత బండి సెల్ఫ్ ఆపేమండి. ఇప్పుడు అదన్నా తాళం మన దగ్గర ఉండాలి కాబట్టి ఆపేమని, లేదు ఇప్పుడు కూడా ఆపకపోదు. మరి ఏరియా మటుకి మంచి బలం ఉంది. పొద్దున్న నుంచి ఆగి తినడానికి ఇప్పుడు ఖాళీ అయిందండి మనకి రక్షణ. కానీ అయితే బాగుందండి. ఇప్పుడు చేసి మళ్ళీ బయలుదేరిపోవాలంట. మనకి పొద్దున్న 8ంటికి అయితే అన్లోడ్ చేస్తారంట. టిఫిన్ చేస్తాం. మొత్తం బాబాయ్ చలి దారుణంగా వేస్తుంది. టిఫిన్ అయితే చేస్తాం. వాటర్ పట్టేసుకున్నాం, గ్లాసులు కడిగేసుకున్నాం. పని అయితే క్లియర్. ఇప్పుడైతే బయలుదేరాలి. గ్లాసులు వేసుకొని ఉండాలి. చలి వేస్తుందండి, దారుణంగా వేస్తుంది. ఇక్కడ నుంచి కుప్పం 75, బెంగళూరు 130. మనం వెళ్ళాల్సింది అయితే ఇంచుమించు ఇంకా 130 కిలోమీటర్లు వెళ్ళాలండి. ఓకే ఉంటాం, అలాగే ఉంటాం. ఇంకా 130 కిలోమీటర్లు వెళ్ళాలి. టైం ఏమో 9 అవుతుందండి. మనం 12 అలా లెక్కెట్టాం. ఇంకా అలాగే అవుతుందండి ఇంచుమించు. 1 గంట అయిపోతుంది నాకు తెలిసి. ఎందుకంటే దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం ట్రాఫిక్కి నైట్ అయినా కానీ ట్రాఫిక్ ఉంటుంది కదా అలాగే సిటీలోని జర్నీ తేవలదు. ఎలా లేదన్నా 12:30 1 గంట. దగ్గరలోకి వెళ్ళిన తర్వాత చూడాలండి. అక్కడ రమ్మంటారో ఆగిపోమంటారో డిసిషన్ పెండింగ్లో ఉంది. మరి కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిపోయాం. డీజిల్ కొట్టించాను. ఇక్కడ ఫస్ట్ మర్చిపోయిన బిల్లు తీసుకోమన్నారండు. వెల్కమ్ టు కర్ణాటక. మనం ఆల్రెడీ ఆన్లైన్లో బార్డర్ తీసుకోవడం వల్ల ఇంక మనకి బార్డర్ దగ్గర ఆగడాలో చేయడాలో ఇవన్నీ లేదు. డైరెక్ట్ అటాక్. మళ్ళీ అక్కడ ఆగాము ఇంకో మళ్ళీ అలాంటి మనం సమాధానాలు చెప్పాలి. అది ఇలాగ ఇంకో రయ్యి మనం వెళ్ళిపోవచ్చు కదండి. మరి సో వెళ్ళిపోతున్నాం. మరి ఇంకా 100 కిలోమీటర్లు ఉంది. ఫస్ట్ 4 డిజిట్ నుంచి 3 డిజిట్కి వచ్చింది. 3 డిజిట్ నుంచి ఇప్పుడు 2 డిజిట్కి వచ్చింది. 2 డిజిట్ కాడ నుంచి 1 డిజిట్కి రావాలి. వస్తే అప్పుడు మనం వెళ్ళినట్టు. 9:30 అయిందండి టైం. వెళ్ళలేదని ఇంకో 2 గంటలు అట్టేద్ది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇలా వర్కులు చేస్తున్నారు. ఎదర మ్యాప్లో చాలా చూపెడుతున్నాయి రెడ్ డాట్లు. రోడ్ సైడ్ హోటల్స్ మటుకి గట్టిగా ఉంటున్నాయండి. అసలు బారు ఇంకేంటి పెద్ద అన్నీ చోటవాలని అంతా బడాబాల. ఇంకా 60 కిలోమీటర్లు ఉందండి వెళ్ళేది. ఇప్పుడు దాకా రోడ్ కాడ తిరిగి ఈడు తిరిగి ఆడ తిరిగి ఈడు తిరిగి ఫ్లైఓవర్ల వర్కులు జరుగుతున్నాయి. అందుకోసం లాగ్. లేదంటే ఇంకా ఫాస్ట్గా అవుతుంది జర్నీ. ఇంకా 20 కిలోమీటర్లు అయితే నాన్ స్టాప్గా కొట్టుకోవచ్చు. మరి తర్వాత ఏమైనా స్టాప్ ఏమైనా ఉందా? 20 కిలోమీటర్ల వరకు వెళ్ళిపోమని చెప్తుంది. కోలార్ దగ్గరలో ఉన్నాం మనం. కోలార్ దగ్గరలో కాదులేండి, కోలార్లోనే ఉన్నాం. మిల్క్ అండ్ సిల్క్ సిటీ అంట కోలార్. కోలార్ టమాటా మార్కెట్ అనుకుంటే మరి మొత్తం అన్నీ కూడా టమాటా ట్రేలే ఉన్నాయి.
జర్నీ మటుకు ఇంక దగ్గరికి వచ్చిన తర్వాత ఇంక బోరింగ్ అనిపించేస్తుందండి. ఇంకా తగులుతలేదు ఇంక. అదే ఎప్పుడు వస్తుందా అని చూస్తాం కదా, అందుకోసం అని తగులుతలేదు. ఇంక మనం వెళ్ళాల్సిన ప్లేస్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నామండి. ఇక్కడ క్యాబ్లు అన్నింటికి మంచి భలే చేస్తున్నారండి మోడిఫికేషన్లు అన్నీ కూడా. లైట్లు అవి ఏదో పెళ్లి కూతురులా చూసుకున్నారు బండిని. చాలా బాగా చేస్తున్నారు. ఇగో ఎదురు కూడా వెళ్తుంది కానీ కరెక్ట్గా కనిపించట్లేదు. ఇగో భలే ఉందండి బండి. ఇప్పుడు మనం లాస్ట్ టోల్గేట్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ టోల్గేట్ దాటితే ఇంకా టోల్గేట్లు ఏం తగలవు. ఇంక ఇదే లాస్ట్. ఇంకొక 19 కిలోమీటర్లు అయితే వెళ్ళిపోతాం. మొత్తానికి వచ్చామండి బాబు బెంగళూరు. ఈ మన ఫోన్ మసగా లేకపోతే అద్దం మసగా తెలుస్తలేదు కానీ వీడియో మొత్తం మసక కింద అవుతుంది. గట్టిగా అయితే ఇంకొక 8 కిలోమీటర్లు ఉంది. 1210 కిలోమీటర్ ట్రిప్పులో ఇప్పుడు 8 కిలోమీటర్లు మిగిల్చాం మనం మొత్తానికి. ఇప్పుడు నుంచి ట్రాఫిక్లు మొదలవుతాయి అనుకుంటాను. మొత్తానికి మన బండి అయితే రాత్రి 12ంటికి వచ్చాం. పొద్దున్న అన్లోడ్ అయిన తర్వాత మొత్తం అన్నీ అయిపోయినాయి. ఇంక ఇటు నుంచి ఒక మంచం ఒకటి ఉంది. మళ్ళీ రిటర్న్ మనం మా ఊరైతే వేసుకెళ్ళాలి. ఇప్పుడు చూడండి, రాత్రి నిన్న వేసుకొచ్చిన వాటికి ఎన్ని అట్లు కట్టామో ఈ అట్లన్నీ కూడా పడేయకుండా జాగ్రత్త పెట్టాము. ఇంకో దేనికదాలి పని చేస్తాయండి. ఈ అతకు ఇప్పుడు ఇట్లన్నిటిలో కట్టకడేసి పెట్టేద్దాం. ట్రిక్ మాత్రం మామూలుగా లేదండి బాబు. అసలు లైన్లు కట్టేస్తున్నారు ఎక్కడికక్కడ. మనం ఇంకా ఈ చివరే ఉన్నాం. ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్న వాళ్ళని కూడా కొంచెం ట్రాఫిక్ ఉంది. లేదంటే ఇంక మన పని లోపలికి వెళ్ళి ఇంక అంతే. ట్రాన్స్పోర్ట్ అయితే ఆఫీస్ తెలిసింది. మన సబ్స్క్రైబర్స్లో ఒక అన్న ద్వారా అయితే తెలిసింది. ఇప్పుడు అక్కడికి అయితే వెళ్తున్నాం. ఇంక పడుకునేది ఏదో అక్కడ పడుకున్నాం. ఇంకో అక్కడన్నా సీరియల్ అవుతూ ఉంటుంది. ఈలోగా కిరాయి అప్పుడే పోవచ్చు కానీ ఇక అదే రోడ్డు పక్కన ఉంటే ఇంక ఇప్పటికీ ఇలాగే ఉంటాం మనం. సో ఇప్పుడు ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇది హైదరాబాద్ రోడ్లో అయితే ఉంది ట్రాన్స్పోర్ట్ ఆఫీసు. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాం కానండి, ఇంచుమించు గుట్టల కింద ఉన్న బళ్ళు ఇవన్నీ వెళ్ళాలి. ఇక ఇంకా యువతల దాని ఎదురుగా అన్ని లోకల్ బళ్ళు ఉన్నాయి. మరి చెప్పిన తర్వాత మనం చెప్తారా లేదా ఏంటో చూడాలి. ఇంక ఇలాగా బయటను కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఇంక ఇక్కడ ఇష్టం కదా అని చెప్పేసి కాకుండా చూసుకుంటూ ఉంటేనే తప్ప లేదా ఇంక వెళ్ళాం ఇంటికి. ఈ రోజంతా ఇంక ఇక్కడ అయిపోయిందండి. ఇంకా ఈరోజు ఒక రోజు వెయిటింగ్ చూడాలి. ఇంక రేపు ఈరోజు అయితే ఏమి రాలేదంట ప్రజెంట్. అంటే వస్తాయి లోకల్ బళ్ళు. ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా బళ్ళు అన్నీ ఖాళీగా ఉండేటప్పటికి అవి ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వచ్చినాయి. సో ముందు అవి చెప్పిన తర్వాత మనం చెప్తారు కదా, అలా అయింది. రేపు చూడాలి ఇంకా తగులుతుందో లేదా ఖాళీగా వెళ్ళమో ఏదోటి. ఇంక ఈరోజు అయితే ఇంకా వ్యాన్లోనే పడకండి. ఇంకా ఆల్రెడీ దోమలు స్టార్ట్ అయిపోయినాయి. చలి దారుణంగా ఉందండి ఇక్కడ, మామూలుగా లేదు. ఇప్పుడు ఏదోటి తినడానికి చూసుకొని చేయాలండి. ఇంకా ఈ రోజుకి అయితే ట్రిప్ ఏం తగ్గలేదు. అన్నదైతే మదనపల్లి అంటండి. డ్రైవర్లకి ఎక్కడ ఉన్నాయి కానీ ఫాస్ట్గా ఫ్రెండ్స్ అయిపోతారు కదా మీరు అందరూ. తినేసి ఇంకిద్దరం పడుకోవడమేనా. ఇంకా రేపు పొద్దున్న దాకా చూడాలి. అది ఏమైనా ట్రిప్ తగ్గుతుందో లేదు. బండి చాలామంది ఏంటంటే ఫీల్డ్ బాగాలేదురా బాబు అన్నా కానీ తెచ్చేద్దాం అని అనుకుంటారు కదా. పొజిషన్ చెప్తాను చూడు. అన్నాళ్ళ పాపం సీజన్ మామూలుగా సీజన్లో ఉంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు సీజన్ లేక 180 కిలోమీటర్ల నుంచి ఇక్కడ ఖాళీగా వచ్చి ఇక్కడ నుంచి ఏమైనా కిరాయి వస్తుందేమో అని చెప్పేసి వచ్చారంట. ఎందుకంటే మరి మనం ఆగినా కానీ వాయిదాలు ఆగో రిపేర్లు ఆగో ఏది ఆగో కదా. సో కొత్తగా బండి చేద్దాం అనుకునే వాళ్ళు మళ్ళీ చెప్తున్నాం, 1-2 సార్లు అయితే కొంచెం ఆలోచించుకోండి. ఫీల్డ్ అయితే బాగాలేదండి. మరి అంటే నువ్వు తిరుగుతున్నావు కదా అంటే ఇంకా అది మీ ఇష్టం అండి. అంతే కదా. ఇంకేముందిలే కానీ ఇంకా పక్కేసుకుందాం. నైట్కి పడుకోవడానికి స్వెటర్ వేసేసుకొని పడుకుందాం. చలి మాత్రం మామూలుగా లేదండి బాబు, ఉడికొచ్చేస్తుంది.